ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఉద్దేశం ఏమంటే మన గుంతకల్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఎవరికి కేటాయించాలా, ఎవరు కేటాయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన గుంతకల్ నియోజకవర్గ ప్రజలు ఒకటి ఆలోచన చేయాలా. ఎందుకంటే రీసెంట్గా వైఎస్ఆర్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి కుమ్మరి జయరాం గారు గుంతకల్ నియోజకవర్గంలో టికెట్ కావాలా, ఆలూరు నియోజకవర్గంలో టికెట్ కావాలా, రాయదుర్గం టికెట్ కావాలని చెప్పేసి ఆఫర్ ఇస్తూ కోట్లోనే డబ్బులు ఖర్చు పెడతారని చెప్పేసి ఇక్కడ టికెట్ ఆశిస్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి జితేంద్ర గౌడ్ గారు దాదాపు 4 దశాబ్దాలుగా ఎంతో పార్టీలకి అతీతంగా మన బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా అండగా ఉంటూ 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి సమస్యపై పోరాడి కార్యకర్తలు అండగా ఉన్నాడు. 2019లో ప్రధాన ప్రతిపక్షంలో ప్రతి ఒక్క అధికార పార్టీకి చెందినటువంటి అరాచకాలపైన కావచ్చు, దురాఘాతాలపైన కావచ్చు, ప్రతి ఒక్క విషయంపై స్పందిస్తూ ఆ రోజు కేవలం ఒక 20-30 మంది కార్యకర్తలతో ప్రచారం నిర్వహించడం జరిగింది. కానీ ఈ రోజు వరకు చూస్తే 20-30 మంది కార్యకర్తలు చేసినటువంటి వ్యక్తి దాదాపుగా నిన్న భారీ ఊరేగింపు జరిగింది జితేంద్ర గౌడ్ మద్దతుగా. ఆ ఊరేగింపులో చూస్తే 20-30 మంది కార్యకర్తలతో కష్టపడిన వ్యక్తి ఈరోజు వేలాది మంది తరలి వస్తున్నారంటే అది మనం ఆలోచన చేయాలి. అధిష్టానం కూడా నారా చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. మరి గుంతకల్ ప్రజలకి జితేంద్ర గౌడ్ టికెట్ ఇస్తేనే ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ గెలుపు అనేది ఉంటుంది, వేరే ఇతర వ్యక్తులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఓడిస్తారు అనే ఉద్దేశంతోనే నేను భారతదేశం చెప్పింది. అదేవిధంగా ఆ గుమ్మరి జయరాం గారు, మాజీ మంత్రి గుమ్మరి జయరాం గారు, ఆయన 4 నియోజకవర్గంలో చేసిన అరాచకాలు ఒకటి కాదు, ఒక మంత్రి అంటున్నారు, ప్రెస్లో వచ్చినాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినాయి, తర్వాత వచ్చేసి టీవీలో చూస్తున్నాము. ఆ పత్రిక కథలు మేము చూస్తే మన గుంతకల్ ప్రజలకు కానీ, నారా లోకేష్ గారు కానీ, మన అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కానీ, పార్టీ పెద్దలు కానీ, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కానీ ఒకసారి మన గుంతకల్ నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచన చేసి జితేంద్ర గౌడ్ గారికి టికెట్ ఇస్తే భారీ మేరకు గెలిపిస్తాము. అదేవిధంగా ఒకవేళ గుమ్మూరు జయరాం గారికి, మాజీ మంత్రి గుమ్మూరు జయరాం గారికి ఈ గుంతకల్ టికెట్ కేటాయిస్తే మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. మన పట్టణ లీగల్స్ తరఫున కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం. అతను టికెట్ ఇస్తే మాత్రం చేసే ప్రసక్తే లేదు అని మన పట్టణ లీగల్స్ తరఫున మేము ఖండిస్తున్నాము. అతను టికెట్ ఇస్తే మాత్రం ఈ పరిస్థితిలో మేము ఓటు చేసే ప్రసక్తే లేదు. దయచేసి జితేంద్ర గౌడ్ టికెట్ ఇస్తే మేము భారీ మేరకు గెలిపించుకొని గిఫ్ట్గా ఇస్తాము. మా లీగల్ సెల్ తరఫున ఈరోజు ఇద్దరు మీటింగ్ అటెండ్ కావడం, ఈ గుమ్మూరు జయరాం గారికి ఈ గుంతకల్లో నియోజకవర్గ టికెట్ అలాట్ అయిందని, ఇక్కడ ఆయన స్థలం కొని ఇల్లు కట్టుకొని ఇక్కడే స్థిర నివాసం చేస్తారని, నెక్స్ట్ ఇక్కడే ఉంటానని చెప్పి కొంత రూమర్స్ ఉన్నాయి. ఆ రూమర్స్ నిజమా కాదా పూర్తిగా అసంబద్ధంగా ఉంది. అయితే హైకమాండ్ నుంచి ఇంతవరకు ఏ రకమైన సందేశము లేదు గుమ్మూరు జయరాం గారు టికెట్ ఇచ్చినట్ల. అయితే ఈ రూమర్స్ని బట్టి మా బార్ అసోసియేషన్ ఏం డిసైడ్ చేసిందంటే, ఒక గుమ్మూరు జయరాం గారికి ఏమైనా టికెట్ ఇస్తే పట్టణ లీగల్ సెల్ తరఫున మేము భారీగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ జితేంద్ర గౌడ్ గారు వాళ్ళ ఫ్యామిలీ దాదాపు 40 సంవత్సరాల నుండి తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసి ఇక్కడ ఎంతో ఆదరణ పొందినారు. ప్రతి ఓటర్లు కూడా వాళ్ళ అంటే ఎంతో ప్రేమ ఉంది. ఎవరు కూడా వాళ్ళ నుండి వ్యతిరేకించే స్వభావం కూడా ఎవరికి లేదు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశానికి కావాలంటే కూడా ఇక్కడ టికెట్ గెలిచడమే. ఇప్పుడు జయరాం గారికి ఇస్తేనే టికెట్ గెలుస్తారని లేకుంటే అది సమస్య కాదు. ఇక్కడ టికెట్ జితేంద్ర గౌడ్కి ఇస్తేనే టికెట్ గెలిచేది ఖాయం. ఎందుకంటే ఇంతకుముందు 2019లో వైఎస్ఆర్సీపీ మెజార్టీలో పెద్ద వేవ్ ఉంది కాబట్టి పెద్ద లీడర్ అంతా కొట్టుకుపోయిన ఆ వేవ్లో. ఈ సమయంలో అట్లాంటి వేవ్ ఏం లేదు. కాబట్టి తెలుగుదేశం వేవ్ ఉంది. ఈ వేవ్లో జితేంద్ర గౌడ్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి మా బార్ అసోసియేషన్ తరఫున, లీగల్ సెల్ తరఫున మేము